ప్రకాశం జిల్లాలో జనసేన క్యాడర్ తీవ్ర అయోమయంలో ఉన్నారట. పార్టీలో తాము ఎవరి వెంట నడవాలి, ఏ కార్యక్రమంలో పాల్గొనాలి అనే దానిపై చర్చించుకునే పనిలో పడ్డారట. ఎవరి వెంట నడిస్తే ఏమవుతుందో, అధిష్టానం ఎవరి వైపు ఉందో అర్థం కాక క్యాడర్ కన్ఫ్యూజన్ అవుతున్నారట. ఇంతకీ ప్రకాశం జిల్లా జనసేనలో ఆ పరిస్థితి ఎందుకు తలెత్తింది? అక్కడ జన సైనికులను అంతలా గందరగోళానికి గురి చేస్తున్న జనసేన జిల్లా ముఖ్య నేతలెవరు? కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ నేతలు కూడా అధికారంలో భాగస్వాములయ్యారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ ప్రకాశం జిల్లాలో మాత్రం మిత్రపక్షమైన జనసేనలో అయోమయ పరిస్థితి నడుస్తుందట. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వ్యక్తి వెంట నడవాలా, లేక కొత్తగా పార్టీలో చేరి అధిష్టానం గుర్తింపు పొందిన వ్యక్తి వెంట నడవాలా అనే అయోమయ స్థితిలో జిల్లా జనసేన క్యాడర్ ఉందట. ఇటువైపు ఉంటే ఏమవుతుందో, లేక అటువైపుకు పోతే ఏమవుతుందో అర్థం కాని అయోమయ స్థితిలో క్యాడర్ కొట్టుమిట్టాడుతున్నారట. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న షేక్ రియాజ్ ఇప్పటి వరకు అంతా తానై పార్టీని నడుపుతూ వచ్చారు. కొందరు అతన్ని వ్యతిరేకించినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో నిన్న మొన్నటి వరకు సర్దుకుపోయారట. ఎన్నికల అనంతరం వైసీపీలో ఓటమి పాలైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఇక బాలినేని జనసేనను అంతా తానై నడుపుతున్నారన్న పెద్ద ఎత్తున ప్రచారం కూడా నడిచింది. కానీ అధిష్టానం మాత్రం రియాజ్ కు సరైన గుర్తింపును ఇస్తూ వస్తోంది. నిన్న మొన్నటి వరకు పార్టీ పూర్తి పగ్గాలు కూడా రియాజ్ చేతిలోనే ఉన్నాయి. అందులో భాగంగానే నామినేటెడ్ పదవైన లైవ్ స్టాక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డు చైర్మన్ గా నియమితులయ్యారు. అయితే ఆ పదవి కాస్త కోర్టు కేసుల్లో ఉండడంతో కొంతకాలం అలా కొనసాగారు. ఆ విషయం తెలుసుకున్న అధిష్టానం ఒంగోలులో పట్టున్న ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి కట్టబెట్టింది. మరోవైపు జిల్లా అధ్యక్షులుగా కూడా కొనసాగించింది. రియాజ్ కు పార్టీలో తగిన గుర్తింపు ఉందని ఆయన వర్గం తెగ ప్రచారం చేసుకుంటుంది. అంతవరకు బాగానే ఉంది. అయితే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన తీర్థం పుచ్చుకోవడంతో జిల్లాలోని మెజార్టీ జన సైనికులు ఆయన వెంట నడవడానికి రెడీ అయ్యారు. వైసీపీ నుంచి పలువురు బాలినేని వెంట నడుస్తున్నారు. అటు జనసేన పార్టీ అధిష్టానం కూడా మాజీ మంత్రికి సముచిత ప్రాధాన్యమిస్తోంది. అయితే మరోవైపు కూటమి పార్టీలో ఉన్న ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రెడ్డి మాత్రం బాలినేని రాకను మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. మరోవైపు గత ప్రభుత్వ కాలంలో బాలినేని జనసేన పార్టీ కార్యకర్తలపై పెట్టిన కేసులను, పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు చేస్తూ జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ కూడా అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. అలాగే 2023 సమయంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి, అతని వియ్యంకుడు భూదందాలకు పాల్పడ్డారంటూ రియాజ్ బహిరంగంగా విమర్శలు గుప్పించారు. మరోవైపు 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఒంగోలు నియోజకవర్గంలో తిరుగులేని పట్టుంది. అయితే జనసేన పుణ్యమా అని 2 సార్లు మాత్రం ఓటమి తప్పలేదు. 2014, 2024 ఎన్నికల్లో జనసేన టీడీపీతో పెట్టుకున్న పొత్తు కారణంగానే ఓటమి పాలయ్యారని బాలినేని కూడా ఫీల్ అవుతున్నారట. మరోవైపు గత ప్రభుత్వంలో భారీ భూకుంభకోణాలకు పాల్పడ్డారంటూ బాలినేని ఆయన వియ్యంకుడిపై విమర్శలున్నాయి. దీంతో తాను తన కుటుంబ సభ్యులు నిర్దోషులని నిరూపించుకునేందుకు ప్రత్యేకంగా జిల్లాలో సిట్ ను కూడా ఏర్పాటు చేయించి విచారణకు బాలినేని వైసీపీ హయాంలోని ఆదేశించారు. అయితే ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి జనసేనలో చేరారంటూ బహిరంగంగానే ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జనసేన అధ్యక్షుడు రియాజ్ విమర్శిస్తూ వచ్చారు. అయితే విమర్శలను లెక్క చేయకుండా పార్టీలో చేర్చుకున్న జనసేన అధిష్టానం అతనికి తగిన ప్రయారిటీ కల్పిస్తూనే వచ్చింది. కలిసి నడవాలి, కలుపుకు పోవాలి అంటూ అధిష్టానం ఎన్నిసార్లు చెప్పినప్పటికీ ఇటు రియాజ్, అటు బాలినేని ఎవరు కూడా ఒకరినొకరు కలిసే ప్రయత్నం చేయలేదు. మొదటి నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిన రియాజ్ తనను బాలినేని కలవలేదు అని అంటూ ఉండగా, మంత్రిగా చేసిన అనుభవమున్న తనకు రియాజ్ తగిన సముచిత స్థానం ఇవ్వలేదంటూ బాలినేని వర్గం ఆరోపిస్తుంది. అయితే వర్గ పోరుకు చెక్ పెట్టాల్సిన అధిష్టానం మాత్రం తాంబూలాలు ఇచ్చి తేల్చుకు చావండి అన్నట్లుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పగిస్తూ తమాషా చూస్తున్నట్లు ఉందని అంటూ జనసేన నేతలే మాట్లాడుకుంటున్నారట. ఉడా చైర్మన్ పదవితో రియాజ్ కు ప్రయారిటీ ఇచ్చినట్లు కనిపించిన జనసేన అధిష్టానం వెంటనే పార్టీ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని బాలినేని కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డికి అప్పగించి వారికి తగిన ప్రాధాన్యత కల్పించింది. దీంతో క్యాడర్ బాలినేని వెంట నడవాలా, లేక మొదటి నుంచి ఉన్న నేత రియాజ్ వెంట నడవాలా అనే అయోమయంలో ఉన్నారట. ఒకే పార్టీలో ఉన్న 2 వర్గాలతో ఎటువైపు ఉండాలో అర్థం కాక అయోమయంలో పడుతున్నారట. అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది అర్థం కాక ఒకరినొకరు దాని గురించే చర్చించుకుంటున్నారట. పార్టీ క్యాడర్ ఎక్కువ భాగం రియాజ్ వెంటనే నడుస్తూ ఉండగా ఒంగోలు కార్పొరేటర్లంతా బాలినేని వెంట నడుస్తున్నారు. దసరా నుండి పార్టీ ప్రతిష్టతకు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్న జనసేన పార్టీ అధినేత మరి పార్టీలో ఉన్న వర్గ
పోరును ఎంతవరకు పరిష్కరిస్తారోనంటూ జనసేన క్యాడర్ చర్చించుకుంటున్నారు. రియాజ్కు నామినేటెడ్ పదవి దక్కడంతో త్వరలోనే జిల్లా అధ్యక్ష పదవి మారనుంది అనే సమాచార నేపథ్యంలో మానేతకే పార్టీ పగ్గాలు అప్పగిస్తారంటూ బాలినేని వర్గం చెప్తూ ఉంటే కూటమి ప్రభుత్వం కలుపుకుపోయి వాళ్ళకే పెత్తనం ఉంటుందని మరో వర్గం అంటుందట. మరి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో అని క్యాడర్ ఎదురు చూస్తున్నారట. జనసేన పార్టీలో చేరిన నాటి నుండి పెద్దగా ఏ కార్యక్రమాల్లో పాల్గొనని బాలినేని శ్రీనివాస్ రెడ్డి తన వెంట నడుస్తున్న కార్పొరేటర్లను మాత్రం జాగ్రత్తగా చూసుకుంటున్నారట. వారికి కావలసిన అవసరాలు తీరుస్తూనే కార్పొరేటర్ల కుటుంబాలకు ప్రత్యేక టూర్ను కూడా ఏర్పాటు చేశారట. 7 రోజుల గుజరాత్ తీర్థయాత్రను తమ వెంట నడిచే కార్పొరేటర్ల కుటుంబాలకు ప్రత్యేక ప్యాకేజీగా కల్పించారట. త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే చర్చ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతుందట. కార్పొరేషన్లో 19 మంది కార్పొరేటర్లను కలిగి ఉన్న జనసేన రేపు పోటీలో తమ మిత్రపక్షం నుండి అన్ని సీట్లను ఆశించగలుగుతుందా అనేది కూడా పెద్ద ఎత్తున చర్చగా మారిందట. కూటమి స్నేహంలో భాగంగా ఒంగోలులోని 50 మంది కార్పొరేటర్లలో జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు అనే లెక్కలు కూడా వేస్తున్నారు. బాలినేనిని నమ్మి వెంట నడిచిన కార్పొరేటర్లకు రేపు కార్పొరేషన్లో అవకాశం ఉంటుందా అనేటువంటి చర్చ అయితే పెద్ద ఎత్తున నడుస్తోంది. రానున్న రోజుల్లో జనసేన పార్టీలో ఏం జరగబోతుందా అని జనసైనికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటు రియాజ్ కూడా తగ్గేదేలే అన్నట్టుగా ముందుకు వెళ్తూ ఉండగా తన ఓటమికి 2 పర్యాయాలు కారణమైన జనసేనలో చేరిన బాలినేని ఆ పార్టీ బలోపేతానికి తాను శాయశక్తులా కృషి చేస్తానని, పార్టీని బలోపేతం చేస్తాను అని అధిష్టానానికి వాగ్దానం చేశారట. మార్కాపురంలో జరిగిన బహిరంగ సభలో కూడా బాలినేనికి సముచిత స్థానమిచ్చిన పవన్ కళ్యాణ్ మరి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఎవరికి పగ్గాలు అప్పగిస్తారని చర్చ ఇప్పటికే బెట్టింగ్ల వరకు వెళ్తుందట. మరి పగ్గాలు బాలినేని వర్గానికి దక్కుతాయా లేక రియాజ్ వర్గం నిలబెట్టుకోగలుగుతుందా అన్నది చూడాలి.